సో మీ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి బాగా గుర్తుంది? ఎలా లైక్ స్వీట్ మెమరీ అనుకోవచ్చు, భయం వేసింది అనుకోవచ్చు, చిన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అలా అంటే భయపడేది ఏముండదు, లైక్ చాలా నార్మల్ లైఫే కదా. స్కూల్కి వెళ్తాను, మా గ్రాండ్ పా వచ్చి పికప్ చేసుకుంటారు. స్కూల్లో యాజ్ యూజువల్ ఏమేమి పని జరుగుతుందో అది మాత్రమే జరుగుతుంది. కాలేజ్లో 2 years వెళ్ళాను, 2 years కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఉప్పెన్న. సో ఇది సెమిస్టర్ ఎగ్జామ్ అంతా మై మమ్మీ యూస్ టు రైట్ ఫర్ మీ. ఓకే, ఐ యూస్ టు టైప్ మై 1 mark. ఇవి చెప్పకూడదు కదా, మళ్ళీ నా ప్రొఫెసర్స్ ఎవరైనా చూసే అంతే. సో షిల్ బి రైటింగ్ మై 16 mark. ఉప్పెన సెట్లోనే అందరూ కోఆపరేట్ చేశారు. అప్పుడు నాకు మ్యారేజ్ సీక్వెన్స్. ఓకే, అందరికి ఒకే రూమ్ ఇచ్చారు. ఓకే, అందరూ ఒక రూమ్ లో ఉంటారు కదా. నేను చెప్తాను ప్లీజ్, బికాజ్ నాయిస్ వస్తే వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు. అందరూ కూర్చుంటారు, ఒక్క నాయిస్ కూడా రాదు. ఇప్పుడు డైరెక్టర్ క్వైట్ అన్న కూడా క్వైట్ గా ఉండరు, కానీ నా ఎగ్జామ్ అప్పుడు అందరు నాకు హెల్ప్ చేశారు. మంచి మంచి కట్టుబాట్లు. సో మీకు ఏంటి అంటే ప్రపోజల్స్ వచ్చాయా ఇప్పటికి? ఇప్పుడు చాలా తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఎవరు నన్ను పట్టించుకొని అంటున్నారు. పట్టించుకోవట్లేదా అండి? ఎలా అండి? నేను కూడా ఎక్కువ సోషలైజ్ అవ్వలేదు. ఓకే, ఇంట్లోనే ఉన్నాను, ఎవరితో మెసేజ్ చేసేదిలో ఏం లేదు. సో వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారు అనుకుంటా అందరూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు. సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నార్మల్. నేనే చాలా ఇన్యాక్టివ్ గానే ఉంటాను. వీళ్ళు చెప్తూ ఉంటారు కదా పోస్ట్ సంథింగ్ పోస్ట్, అప్పుడు చేస్తా, లేకపోతే ఖాళీ ఏం చేయను నేను. సో నాట్ అ వెరీ హైపర్ యాక్టివ్ పర్సన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, నేను చూస్తాను, చేయకుండా చూస్తాను అందరూ ఏం చేశారు, స్క్రోలింగ్ చేస్తా. దాట్స్ ఇట్. అలాగే యాక్టింగ్ ఫీల్డ్ లో, ఈ ఫీల్డ్ లో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ ఫ్రెండ్సే అందరూ అంతే. అంటే ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది తొందరగా షేర్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒకటి షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరు గుర్తు? విజీ మాట్లాడతాను ఫుల్. విజయ్. అదర్వైజ్ నా మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్, నా మమ్మీ. ఓకే, బికాజ్ పేరెంట్స్ ఫ్యామిలీయే మనల్ని జడ్జ్ చేయరు. బ్యాలెన్స్ అందరూ ఏదో ఒక సిచ్యువేషన్ మనల్ని జడ్జ్ చేస్తారు. సో చెప్పాలి, విద్య గారు మీ రోల్ ఎలా ఉంటుంది ఇక్కడ? తన రియల్ రోల్ కూడా చాలా అల్లరి, దీంట్లో కూడా అంతే అల్లరి. సేమ్ యాస్టీజ్. నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో ఫన్నీగా, యాస్టీజ్ ఇందులో కూడా ఒక దింగర్గా ఫన్నీగా బాగుంటుంది. మీకు చాలా 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 క్యూట్ స్మైల్ ఉంది. మొత్తం ఇలా నవ్వంగానే కళ్ళిలా మూసేస్తారు. సో ఎలా వచ్చింది ఈ రోల్? యాక్చువల్లీ నేను చెప్పను, మీకు వచ్చిన రోల్ మీరే చెప్పాలి, నేను చెప్పలేను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి మేడం జాయిన్ అయ్యారు. ఫెబ్ 14th వచ్చాను. ఈ ఫెబ్ 14th 1 year అయింది ఈ మంతే. ఈ మంత్. సో మీ జర్నీ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ చెప్పలేదు. మేడంకి ఎలా రోల్ వచ్చిందని మేడం ఆన్సర్ చెప్పలేదు. ఏం లేదు, నార్మల్గా అంటే నేను నా క్యారెక్టర్ యాస్టీజ్ ఇలాగే ఉంటుంది కొన్ని సీరియల్స్లో. సో దాన్ని చూసి ఇలా ఫాలో అయ్యాను అనమాట. ఈ క్యారెక్టర్ అయితే దీనికి యాప్ట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అంతే. మీ జర్నీ ఎలా ఉంది? దగ్గర 1 year అవుతుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. ఒక్కరని కాదు, ఒక్క పర్సన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటారు, టీం అంతా కూడా. అండ్ వీళ్ళ టెక్నీషియన్ టీం కానీ అందరూ చాలా బాగుంటారు. సోనియా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోనియా స్వీట్ గర్ల్. ఎప్పుడు స్వీట్ తింటూనే ఉంటుంది, చాక్లెట్స్, కేక్స్, ఎక్కువ స్వీట్ తింటూనే ఉంటుంది. అందుకని నేను పెట్టుకున్నాను ముద్దుగా పేరు స్వీట్ గర్ల్ అని. ఓకే, తనలో మీకు బాగా నచ్చింది ఏంటి? హానెస్ట్గా ఉంటుంది. హానెస్ట్గా ఉంటుంది. ఏదైనా నేను తప్పు చేస్తున్నా కూడా చెప్పేస్తుంది, ఏ విజయ్ నువ్వు ఇలా చేయొద్దు, అది తప్పు కదా. తన నాకన్నా ఒక 3 years చిన్న అంతే. తను నాకు చెప్తుంది మాట, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చెయ్యొద్దు అంటే. రిజిస్టర్ చేసేసింది చిన్న అమ్మాయి అని. యాక్చువల్ తను చెప్పేస్తుంది, నువ్వు ఇలా చేస్తున్నావు విజయ్, ఇది తప్పు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, అది పద్ధతి కాదు కదా అని చెప్పేస్తుంది. అప్పుడు నాకు ఒక టీచర్ లా కనిపిస్తుంది మాట. నాకు ఇలా పైకి లేస్తుంది, ఒక స్కేల్ పట్టుకొని ఒక టీచర్ చెప్పినట్టు చెప్తుంది మాట. సో మీరు అనుకున్నారా యాక్టింగ్ ఫీల్డ్కి వస్తాను అని? యాక్చువల్లీ నేను చైల్డ్గానే చేశాను. నాకు అప్పుడు ఒక 7 years అలా ఉన్నాయి. మూవీలో చేశాను నేను. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్తో తను ఇంటర్వ్యూ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మ్యారీడ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ. చాలా రోజు కాదు, చాలా ఇయర్స్ అదే చాలా ఇయర్స్ తర్వాత. సో నిజంగా ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, ఇంపర్ఫెక్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు మీ ఇద్దరిని. సందడిగా ఉంటుందేమో మీ ఇద్దరు ఉంటే అసలు. అవును,
ఫుల్ ఇప్పుడు చెప్పారు కదా సైలెన్స్ అని, అలాగే చెప్తారు. పట్టించుకోము అంటున్నారు ఇక్కడ ఇద్దరు. మాదే మేము అలాగే ఫుల్ అసలు సెట్ అంతా కూడా మేమే అలా చేస్తుంటాం. డైరెక్టర్ సార్ మమ్మల్ని సైలెంట్ వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, అయినా మేము మారం. నేను మారుతాను కొంచెం, ఇది నేను మారను. ఎక్కువ నేనే దొరుకుతాను. విద్య సైలెంట్ అని చెప్పానని అనేసి అంటారు, వినకపోతే ఆయన పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఎలా ఉంటుంది? పనిష్మెంట్ మీన్స్ ఎలా ఉంటుంది, షార్ట్ లో షోల్డర్ ఇవ్వాలి. నా షోల్డర్ సజెషన్స్ ఇన్ కేస్ వాళ్ళు క్లోజ్ తీస్తుంటే పక్కలో ఉంటాయి అక్కడ. అమ్మో, అయినా సరే నేను మారను. అయినా సరే మారను, ఇంతకంటే పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చినా సరే మారను. So, మీకు ఇలాంటి రోల్ ప్లే చేయాలని ఏదైనా ఉందా? ఏం లేదు, నేను చేస్తున్నది అంతా కూడా బాగానే ఉందండి. అండ్ కుంకుమ పువ్వు సీరియల్ కూడా చేస్తున్నాను మా టీవీ, అది కూడా బాగుంటుంది. కొంచెం నెగిటివ్గా, కొంచెం ఎలా అంటే పొజిషనర్స్, అది బాగుంటుంది, అది కూడా బాగుంటుంది క్యారెక్టర్. ఏం చెప్పా ఏమన్నాను? పొసెసివ్నెస్ అంతే కదా. నువ్వు పొజ్జే ఏదో ఒకటండి చెప్పేశారు కదా. ఎస్, పొసెసివ్నెస్ పొసెసివ్నెస్. ఓకే, పొసెసివ్నెస్. ఓకేనా, ఇది మాత్రం కట్ చేయండి. ఓకేనా. లేదు, ఒక ఫ్రెండ్ చెప్తుంటే ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు. అవును, నాకు నిజంగా వర్డ్స్ కొన్ని తెలియకపోతే చెప్తుందిలేండి. తనకి తెలుగు రాదు కదా, ఎలా ఉంటుంది స్టార్టింగ్ డేస్ లో? ఎలా తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది, ఇంకా తెలుగు తెలిసిన వాళ్ళ మాకే తెలీదు. నేను కూడా షార్ట్ లో ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తా, మేడం మొత్తం తప్పుగానే చెప్తారు. అంత స్పష్టంగా మాట్లాడుతుందంటే చాలా బాగా మాట్లాడుతుంది. తెలుగు తెలిసిన వాళ్ళ మేమే తడబడుతుంటాం, కానీ తను అంత మాత్రం సీన్ లేదు, డైలాగ్ చెప్పేస్తా, తన కానీ డైలాగ్ కవర్ చేస్తుంది. నేను కవర్ చేయలేను, దొరికిపోతాను. నేను కవర్ చేస్తా. సో సూర్య గారిలో ఏదైనా చేంజ్ చేయాలి, ఇలా ఉంటే బాగుండేది అని అనిపించిందా? ఏమనిపించదు, తన లైఫ్ తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ని. అంటే నేను ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేసి ఏమనుకోదు, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన లైఫ్ని తను ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేస్తుంది. అసలు మీరు మాట్లాడుతుంటే పక్కన బ్రహ్మానందం కూర్చొని ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఆవిడ. సో క్యూట్ అండి ఇద్దరు, ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.